మీ ఇంటికే వస్తుందా లేక ఇంకెవడింటికైనా వెళ్తుందా? చెప్పమని చెప్పు. ఎంత ధైర్యం రా నీకు? నా చెల్లిని అంత మాట అంటావా? నా చెల్లి మీద చేయెత్తుతావా? అట్టంగా నరికేస్తాను రా నిన్ను. ఇది నాకు నా భర్తకి సంబంధించిన విషయం. నువ్వెవరు నా భర్త మీద చేయి చేసుకోవడానికి? నా భర్త నన్ను ఏమైనా అనే హక్కుంది. నీకు ఏ అధికారం ఉందని ఎందుకు కొట్టావు? ఇంకొకసారి ఇలా జరిగిందంటే మాత్రం నీ మొహం కూడా చూడను. చూశారుగా, ఇది మీ కొడుకు అసలు స్వరూపం. ఇందుకే నేను వీణ్ణి కలవద్దంటాను. ఇంకొకసారి ఇలా జరిగిందంటే మీ అందరికీ మా నాన్న సమాధానం చెప్తాడు. మీకు మీ మర్యాదలకి ఒక నమస్కారం. నువ్వు రావే. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? నువ్వేమైనా పైనుంచి దిగొచ్చాననుకుంటున్నావా? లోకంలో నువ్వొక్కడివే గొప్పడు అనుకుంటున్నావా? ఇంటి అల్లుడి మీద చేయి చేసుకుంటావా? ఏ ఇంత రౌడీజమా? నా చెల్లెల మీద చెయ్యేస్తే ఈ చౌటల్లాగా చూస్తూ ఊరుకోవాలా? సొంత అన్నలయ్యుండి ఏదో పరాయి వాళ్ల గొడవలాగా చోద్యం చూస్తూ నిలబడ్డారు. వీళ్ళని అనాల్సింది పోయి నన్నంటావేంటి? అంటే ఏంటి? అందరూ నీలాగే భావన పట్టుకొని కొట్టాలా? అతను మన మౌనిక మీదకి కొట్టడానికి రాలేదా? ఒక్కసారి ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తేనే ఇంకోసారి మౌనిక మీద చేయి చేసుకోవాలంటే భయపడతాడు. చాలు ఊరుకో శృతి. ఇంకా ఏళ్లలో భార్యాభర్తల మధ్య గొడవలు జరగటం లేదా? అంత మాత్రాన పుట్టింటి వాళ్ళు వెళ్ళి చేయి చేసుకుంటున్నారా? అందరి గురించి నాకు తెలియదు రవి, కానీ సంజయ్ గురించి నాకు తెలుసు. అలాంటి వాడితో పెళ్లి జరుగుతుందంటే నువ్వు నేను ఆపాలని ఎంత ప్రయత్నం చేశాం. ఆ విషయం నువ్వు మర్చిపోయావా? అంత రాక్షసుడైతే అతనితో కాపురం చేయడం కష్టమైతే మౌనిక మనతో చెప్పకుండా ఉంటుందా? ఏ రోజైనా ఆ ఇంటికి వెళ్లి తొంగి చూసారా? మీ బాధ్యతగా ఒక పెద్దన్నగా మీ చెల్లెలి కష్ట సుఖాలు కనుక్కున్నారా? పోనీ వచ్చినప్పుడైనా ఏదైనా సమస్య ఉందా అని కనుక్కున్నారా? రూపాయి ఖర్చు లేని పనే కదా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? నా కూతురికేం తక్కువ? అది కోటేశ్వర్లింటి కోడలు. మీరు మాట్లాడితే కోట్ల గురించి మాట్లాడకండి. మన అమ్మాయి సుఖం సంతోషం కంటే కోట్లెక్కువ. అందరూ నాలాగే అన్నీ భరిస్తూ సహిస్తూ బ్రతకాలా? అంటే ఇప్పుడు నువ్వేమంటున్నావు మీనా? మౌనికకి అంత కష్టమేమొచ్చింది? మీ ఆయనలాగే నువ్వు తయారయ్యావు కదా. ఒక్కనాడైనా మౌనికకి ఫోన్ చేసి మాట్లాడావా? ఏంటి నువ్వు అనేది? చిన్న గొడవేగా, భార్యాభర్తల మధ్య ఆ మాత్రం ఉండదా? మాకు తెలియంది నీకేమైనా తెలుసా? ఏమ్మా, ఏదైనా సమస్య? మౌనిక అక్కడ కష్టాలు పడుతోందా? నాకు తెలీదు మావయ్య. మీరే మౌనికతో మాట్లాడి అడిగి చూడండి. ఏదైనా తెలుసా? తెలిస్తే చెప్పమ్మా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక్కరోజు కూడా సంతోషంగా లేను. కానీ బాలు అన్నయ్య వల్ల జరిగిన అవమానాన్ని గుర్తుపెట్టుకొని సంజయ్ ఆ పగంతా నా మీద తీర్చుకుంటున్నాడు. నా వల్ల అన్నయ్య జైలు పాలవుతాడు. నీ జీవితం చీకటైపోతుంది. ఇద్దరు పిల్లల భవిష్యత్తు నాశనమైనందుకు ఆ దిగులుతో నాన్న బ్రతకడు. ఏంటేం మాట్లాడటం లేదు? మౌనిక ఏమన్నా చెప్పిందా? వాడు దాన్ని కష్టపెడుతున్నాడా? చెప్పు. ఇప్పుడే వెళ్ళి వాడిని చంపేసి మౌనికని మన ఇంటికి తీసుకొచ్చేస్తాను. వాళ్ళత్తగారింట్లో ఏదైనా సమస్య? లేదొదినా, వాళ్ళ అత్తగారు బానే చూసుకుంటున్నారు. అవును, మన ఆంటీ మీనాని చూసుకుంటున్నట్టు మాత్రం చూడరు, ప్రేమగానే చూస్తారు. మరేంటి సమస్య? నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? ఏదైనా ఉంటే చెప్పమ్మా. అవును మీనా, నీకేమైనా చెప్పుకుందా? ఇవాళ జరిగిన గొడవ కాకుండా అంతకుముందు ఏమైనా గొడవలు జరిగాయా? మీ ఇద్దరు బాగా క్లోజ్ కదా, చెప్పు. ఏంటి? ఏం మాట్లాడవేంటి? ఏం లేదు, మనం భయపడేంతగా ఏం లేదు. ఆయనకి మా ఆయన మీద మాత్రమే కోపం, అంతే. అదే కదా మరి, మాటి మాటికి అతని మీద పడతాడు. పెళ్లిలో కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఇప్పుడు అందరి ముందు చేయి చేసుకున్నాడు. రేయ్, నీ నోటి దురుస్తూ ఈ ఇంట్లో చూపించే రౌడీజం చాలడం లేదా? ఒకవేళ అల్లుడికి కోపం వచ్చి మౌనికని పుట్టింటికి పంపించేస్తే దాని బతికేమైపోవాలి? నేను నా చెల్లెల్ని అపురూపంగా చూసుకున్నాను. దాని మీద భర్త అయినా సరే చెయ్యెత్తడం నేను ఒప్పుకోను. ఆ విషయంలో నా ప్రవర్తన తప్పని నేను అనుకోవడం లేదు. ఏంటండి మీరేం మాట్లాడరేంటి? మౌనిక కోసం మనమేమీ చేయలేదు. పెళ్లికి వాడే బంగారం చేయించాడు, పెళ్లి ఖర్చులకి డబ్బులిచ్చాడు. వాడు కావాలని దాని కాపురం కూల్చాలని అనుకోడు. వాడే కాదు, ఏ అన్నా తన చెల్లెలి కాపురాన్ని ముక్కలు చేయాలని అనుకోడు. కాని భార్యాభర్తలన్నాక ఏవో కీచులాటలొస్తాయి. అవి
వాళ్లే చూసుకుంటారు. భరించలేనివైతే మన అమ్మాయి మనతో చెప్పుకునేది. కాబట్టి బాలు అల్లుడిగారి మీద చేయి చేసుకోవడం తప్పు. ఈ ఇంటల్లుణ్ణి అవమానించడం తప్పు. ఏ ఇంటికైనా అల్లుణ్ణి మించిన చుట్టం లేడు, ఆడపడుచుని మించిన ఇలవేల్పు లేదు. కాబట్టి బాలు చేసిన తప్పుని నేను సమర్థించడం లేదు. రే, ఇంకోసారి అతని మీద చేయి చేసుకోవద్దు. ఇక ఈ గొడవ ఎంతటితో మర్చిపోండి. వెళ్ళందరూ పడుకోండి. నేను తప్పు చేస్తున్నానా? నిజం దాచిపెట్టి మౌనికకి అన్యాయం చేస్తున్నానా? ఈయన వెళ్ళి మౌనిక భర్తని చంపేస్తే ఎన్ని జీవితాలు తలకిందులవుతాయి? మావయ్య బ్రతకగలరా? ఇది స్వార్థమా? దూరం ఆలోచించి చేతులు కట్టేసుకోవడమా? ఏం అర్థం కావడం లేదు. సంజు అమ్మా, నువ్వు మాట్లాడకో. ఏయ్, ఏంటే నేను మరీ అంత పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? ప్రతిసారి గుడికి అని చెప్పి మీ వాళ్ళని కలవడానికి వెళ్తున్నావా? మళ్ళీ నీకు సాక్ష్యంగా మా మమ్మీ నిన్ను. రే సంజు, ఏమైందిరా? డాడీ, నువ్వు చెప్పిందే నిజమైంది. ఇది వెళ్ళింది దేవుడి దర్శనానికో దీపం వదలడానికో కాదు డాడీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కలవడానికి. ఇన్ని రోజులు నేను కూడా ఇది గుడికి వెళ్తుందనే భ్రమలో ఉన్నాను. ఈ రోజు నువ్వు వచ్చి నా కళ్ళు తెరిపించావు. నేను వెళ్ళింది గుడికే, కానీ అక్కడికి వాళ్ళు కూడా వచ్చారు. నోర్మోయ్, నాలుక చీరేస్తాను. ఏంటమ్మా, ఎందుకిలా చేస్తున్నావు? నువ్వు చాలా మంచి అమ్మాయివి అనుకున్నాను. చెప్పిన మాట వింటావు అనుకున్నాను. కానీ నువ్వు మమ్మల్ని అవమానించిన వాళ్లతో అంత ప్రేమగా ఉండటం నీకేమైనా న్యాయం అనిపిస్తుందా? దీంతో మాట్లాడి డాడీ, నా స్టైల్లో చెప్తే అప్పుడు బుద్ధొస్తుంది. రే, నువ్వుండ్రా, నేను మాట్లాడుతున్నా కదా. చూడమ్మా, పుట్టింటికి వెళ్ళటం తప్పేమీ కాదు. కానీ మెట్టినింటి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళటం తప్పు. మమ్మల్ని మోసం చేసిన వాళ్ళు నీ పుట్టింటోళ్ళైనా నీ స్నేహితులైనా చివరికి మీ నాన్న అన్న అయినా సరే నువ్వు వాడని దూరం పెట్టాలి. ఒక్కసారి పెళ్లి చేసుకుని మెట్టింట్లో అడుగు పెట్టాక కోడలే ఆ ఇంటికి దీపం అవ్వాలి. కోడలే ఆ ఇంట్లో మంచి చెడులు చూసుకోవాలి. నువ్వు తింటుంది ఈ ఇంటి ఉప్పు. ఉప్పు తిన్న విశ్వాసంతోనైనా నువ్వు నిజాయితీగా ఉండాలి కదమ్మా. ఏమండి, అది పసిపిల్ల. ఎందుకండి దాన్ని ఇద్దరూ కలిసి అలా భయపెడుతున్నారు? ఇది పసిపిల్ల, మేము దీన్ని భయపెడుతున్నాం. ఇదే నాతో ఆడుకుంది. ఇది గాలిపటమైతే దానికి దారం కట్టి ఊరు మీదికి వదిలింది నువ్వు మాట్లాడుకో. నేను ఇంట్లో ఉన్నన్ని రోజులు బానే ఉన్నావు కదమ్మా. తర్వాత ఏమైంది? రెక్కలొచ్చాయా? లేకపోతే మీ వాళ్ళని వదిలిపెట్టి ఈ ఇంట్లో ఉండలేకపోతున్నావా? ఏంటమ్మా, ఏంటి నీ సమస్య చెప్పు. రే సంజు, తనకేం కావాలో చూడరా. దీనికేం కావాలో నాకు అర్థమైంది. ఈ ఇంట్లో ఉండి 24 గంటలు ఆ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించడం కంటే నువ్వు అక్కడికే వెళ్ళి వాళ్లతోనే సంతోషంగా ఉండు. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు? నాటకాలాడకే. నువ్విక్కడున్నా నీ ఆలోచనంతా అక్కడే ఉంటుంది. ప్రతిసారి నాకు అబద్ధాలు చెప్పి వాళ్ళని కలవడం ఎందుకు? అక్కడే ఉంటే వాళ్ళంతా నీ కళ్ళ ముందే ఉంటారు కదా. పద పద. వద్దండి, ప్లీజ్ అండి, వద్దండి. నేరుగా మీ ఇంటికి తీసుకెళ్ళి అసలు నిన్నెందుకు పెళ్లి చేసుకున్నానో, ఇన్ని రోజులు నేను నిన్ను ఎలా టార్చర్ చేశానో అన్నీ చెప్పి ఇక నువ్వు నాకు అవసరం లేదని చెప్పి ఆ ఇంట్లో వదిలేసి వస్తాను. పదా. వదిలేయండి, నేను ఎక్కడికి రాను. నన్ను ఇంట్లో నుంచి పంపించకండి. ఆహా, లేదమ్మా, వెళ్ళు. నువ్వు మీ ఇంటికి వెళ్లాల్సిందే. సంజు ఎంత మంచివాడు కాకపోతే నువ్వు కోరుకున్న జీవితం నీకిస్తాడు చెప్పు. వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళతో సంతోషంగా ఉండమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. పదా. నేను వెళ్ళను. ప్లీజ్, మీకు దండం పెడతాను. నేను వెళ్ళడం తప్పే. ఇంకెప్పుడు మా వాళ్ళ దగ్గరికి వెళ్ళను. రే సంజు, చూసావా, ఇప్పటికి కూడా వాళ్ళనే నా వాళ్ళంటుంది. అయితే మనం తన మనుషులం కాదని తన ఉద్దేశం. అయ్యో మావయ్య, నా ఉద్దేశం అలా కాదు మావయ్య. నాకెవ్వరూ వద్దు. ఈ ఇల్లు మీరు ఉంటే చాలు. ఏమండి, ప్లీజ్ అండి, మీరు నన్ను తిట్టండి, కొట్టండి, ఏమైనా చేయండి. ఇక్కడే ఉంటాను.
నేను చచ్చేంత వరకు ఇదే నా ఇల్లు. మీరు ఎలా చెప్తే అలాగే వింటాను. వింటావు కదూ? నిజంగానే వింటావు కదా? వింటాను. అయితే ఇక నుంచి నువ్వు మీ వాళ్లతో ఫోన్లో కూడా మాట్లాడకూడదు. వాళ్ళు నేరుగా ఇక్కడికి వచ్చినా సరే నువ్వు వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. మీ బాలు అన్న బ్రతిమిలాడినా నువ్వు కరిగిపోకూడదు. ఇవన్నీ కాదు అని వెళ్ళిపోవాలనుకుంటే ఆ తాళిబొట్టు ఇక్కడ పెట్టి వెళ్ళు. ఇప్పుడు తేల్చుకో, ఉంటావో పుట్టింటికి పోతావో. రేయ్ ఏంట్రా ఆ? ఏంట్రా నువ్వు చేసిన పని? తనని వాళ్ళ ఇంట్లో వదిలేయటానికి ఇంత మంచి అవకాశం దొరికితే తన కాళ్ళ మీద పడగానే కరిగిపోయావు. ఛా, లేదు డాడీ, ఇన్ని రోజులు నేను ఆ ఇంటికి పంపిస్తే ఆ బాలుగాడొచ్చి నా కాళ్ళ మీద పడతాడనుకున్నాను. కానీ చెయ్యాల్సింది అది కాదు. ఫార్ములా మార్చాను. కళ్ళ ముందే చెల్లి ఉన్నా కలుసుకోకుండా చేస్తే వాడు విలవిల్లాడిపోయి నా కాళ్ళ మీద పడతాడు. ఎప్పుడు చూసినా గుడి గుడి అని వెళ్తుంటే భక్తి ఎక్కువేమో అనుకున్నాను. కానీ తనకి పుట్టింటి మీద ప్రేమ ఎక్కువని అర్థమైపోయింది. మీ ఇంటికే వస్తుందా లేక ఇంకెవడింటికైనా వెళ్తుందా? చెప్పమని చెప్పో. మీరే మౌనికతో మాట్లాడి అడిగి చూడండి. ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు? గుళ్ళోంచి అల్లుడు గారు కోపంగా వెళ్ళిపోయారు. వెనకే మౌనిక కూడా వెళ్ళిపోయింది. అక్కడిప్పుడు తను ఎలా ఉందోనని ఆలోచిస్తున్నాను. నాకు అదే భయంగా ఉందండి. ఇంటికి తీసుకెళ్ళాక అమ్మాయిని ఏమైనా తిట్టాడేమో. ఒకసారి ఫోన్ చేయండి, మాట్లాడదాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫోన్ చేయడం కరెక్ట్ కాదేమో. ఫోన్ చేయకపోతే తను ఎలా ఉందో మనకి తెలియదు కదండి. సరే. ఏంటే, నేను నిన్ను చంపేస్తానని భయపడ్డారా మీ ఇంట్లో వాళ్ళు? మనం ఇక్కడికి రాగానే కాల్ చేశారు. నువ్వింక ఎవరితోనూ మాట్లాడడానికి వీల్లేదు. ఇలా ఇవ్వండి, నేను మాట్లాడతాను. కాల్ కట్ చేయకండి. నేను ఇప్పుడు ఆ ఫోన్ మాట్లాడకపోతే నెక్స్ట్ మినిట్లో బాలు అన్నయ్య ఇక్కడ ఉంటాడు. ఏంటే, బెదిరిస్తున్నావా? ఆ బాలుగాడొస్తే ఏం చేస్తాడు? కొడతాడా, చంపుతాడా చెప్పో. అన్నయ్య ఏం చేస్తాడో మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకండి ఇప్పుడు ఈ సమస్యని పెద్ద చేసుకోవడం? నేనొక్క నిమిషం మాట్లాడితే ఆ తర్వాత ఏ సమస్య ఉండదు. అమ్మా మౌనిక. అమ్మా, ఇంటికి వెళ్ళిపోయారా? మేం వచ్చేసామమ్మా. నీకక్కడంతా ఓకేనా? అల్లుడు గారికి కోపం తగ్గిందా? ఇంటికెళ్ళాక నేనేమీ అనలేదు కదా? చచ్చా, నన్నెందుకంటారమ్మా? ఆయన కోపం అంతా అన్నయ్య మీదే. నన్ను చాలా బాగా చూసుకుంటారు. నాకు తెలుసమ్మా, అల్లుడు గారు చాలా మంచివారు. నువ్వు సంతోషంగా సుఖంగా ఉంటావనే ఆ ఇంటికిచ్చి పెళ్లి చేశాం. ఆ బాలుగాడు పేరుకే నీ రక్తం పంచుకు పుట్టాడే గాని ప్రతిసారి వాడి వల్ల నువ్వు ఏడుస్తూనే ఉన్నావు. నువ్వు వాడికి దూరంగా ఉంటేనే కష్టాలు కూడా నీకు దూరంగా ఉంటాయమ్మా. కూతురుకు చెప్పే మాటలేనా ఇవి? తప్పే ఉందండి. కూతురు సంతోషంగా ఉండడం కోసం ఆ బాలుకి దూరంగా ఉండమంటున్నాను. అమ్మా మౌనిక, నాన్న, అల్లుడు గారు కోపంతో నిన్నేమైనా అన్నారేమన్న భయంతో ఫోన్ చేశామమ్మా.